అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త దిశగా ప్రభుత్వం అడుగులు దేశ చరిత్రలోనే మరో సంచలనం. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు అతి త్వరలోనే కొత్త పీఆర్సీ ప్రకటించబోతున్నారు. పీఆర్సీ నివేదిక కూడా సిద్ధమైంది. అయితే ఇదే తరుణంలో తెలంగాణ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆలోచన అయితే రావడం జరుగుతుంది. సో ఇంధనాద విద్యుత్ కొరత, పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అవలంబించే దిశగా రాష్ట్ర ప్రభుత్వ చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే వర్క్ ఫ్రమ్ హోమ్ను కొనసాగించాలని, ట్రాఫిక్ సమస్యలను నివారించాలని ఉద్యోగ సంఘాలు కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ దేశాలతో పాటు భారత్లోనూ చమురు, గ్యాస్ సరఫరాలో కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చమురు కంపెనీలు పెట్రోల్ బంకులకు సరఫరా చేసే పెట్రోల్, డీజిల్ నిబంధనలు మార్చడంతో చాలా రాష్ట్రాల్లో ఇబ్బందులు మొదలయ్యాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్లోనూ పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా వేధిస్తుంది. బంకుల వద్ద వాహనదారులు పెట్రోల్, డీజిల్ కోసం గంటల తరబడి బారులు తెరాల్సిన పరిస్థితి నెలకొంది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో వర్క్ ఫ్రం హోమ్ డిమాండ్ మళ్లీ తెరమేకైతే వచ్చింది. గతంలో కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించింది. ఈ సమయంలో ఉద్యోగులకు కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చాయి. ప్రస్తుతం ఏహెచ్ పెట్రోల్, డీజిల్ కొరత నేపథ్యంలో రవాణా వ్యవస్థ స్తంభించిపోతుంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తుంది. వర్క్ ఫ్రం హోమ్ విధానం వల్ల పెట్రోల్, డీజిల్ కొరతతో ఎదురవుతున్న ఇబ్బందుల నుంచి బయటపడడంతో పాటుగా ఎండల నుంచి రక్షణ పొందవచ్చని, మరోవైపు ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టవచ్చని, పొల్యూషన్ తగ్గుతుందని ఉద్యోగ సంఘాలు సూచిస్తున్నాయి. ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వర్క్ ఫ్రం హోమ్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయాలన్న డిమాండ్ ఉద్యోగుల నుండి బలంగా వినిపిస్తుంది.